హలో అందరికీ. ఏంటక్క ఎక్కడికి వెళ్ళింది? చెట్లు పుట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏం లేదండి. సో మేమంతా కలిసి తలకొన్న ఫారెస్ట్ అయితే వెళ్ళాము. సరదాగా వెళ్ళి అంతా చూసుకొని వద్దామని చెప్పి నేను మా చిన్న పాప అయితే వెళ్తున్నామండి. మా వెనకాల మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ వస్తున్నారు. చూడటానికైతే అస్సలు సూపర్గా ఉందండి. తలకోన అయితే నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళడము. అసలు చూస్తుంటే అసలు అక్కడి నుంచి రానే కావట్లేదండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఈత కొడుతున్నారు. అసలు పిల్లలు అయితే బయటికి రామనేశారు. ఇక్కడైతే మా వారు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ బాగా పాచి పట్టింది, అంటే కంటిన్యూగా వాటర్ వెళ్తూ ఉంటాయి కదా, అందువలన. సో నేను మా చిన్న పాప అయితే ఆ చిన్నగా దాటేసామన్నమాట. దాటి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఉంది కదా పక్కన, చూడండి పిల్లలు అయితే ఈత కొడుతున్నారు. ఇప్పుడు మేము అవి దాటుకొని పైన వాటర్ పడే దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో వెళ్ళిపోదాము, చేయండి. ఇప్పుడు మా బుజ్జి తల్లిని హాయ్ చెప్తున్నా, ఆమె చెప్పనంటుంది. సో మనం ఇప్పుడు వాటర్ పైన పడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదామండి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి నీళ్ళైతే ఎంత తెల్లగా ఉన్నాయంటే, ఎంతైనా న్యాచురల్గా వచ్చే వాటరే వేరు కదండి. సో చూడండి. ఇక్కడంతా రాళ్ళు పెట్టున్నారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఈ విధంగా రాళ్ళు పెడతారనమాట. నువ్వు ఎన్ని అంతస్తులు కట్టాలనుకుంటావు అన్ని రాళ్ళు పెట్టి ఆ శివయ్యని మొక్కుకొని వెళ్తారనమాట. వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఎప్పటి నుంచో ఉంది. సో ఇలా చేస్తారనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మేము పైగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వచ్చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా చాలా కోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చుట్టుపక్కల, అంటే మొత్తం అడవి కదా, అసలు కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమైతే వెళ్తున్నాం. కాసేపు మా పాపని నేను ఎత్తుకుని నచ్చానండి. సో నాకు అలసటగా ఉందంటే మా వారు మా పాపని ఎత్తుకొని వీడియో తీస్తున్నారనమాట. చూసారు కదా, వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చెట్టుకు కట్టారు కదా ఫ్రెండ్స్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలని ఈ విధంగా వాళ్ళ చీర కొంగు చించి దాంట్లో రాయి పెట్టి ఈ విధంగా చెట్టుకు కడతారనమాట. ఈ విధంగా కడితే వాళ్ళకు పిల్లల వరం కలుగుతుంది.